హలో ఎవ్రీవన్. ఇంతకుముందు స్వీట్ తినాలనిపిస్తే పక్కగా స్వీట్ షాప్కి వెళ్ళే తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పుణ్యమా అని చిటికలో స్వీట్ అయితే ఎంచక్కా చూసి అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం మడత కాజా రెసిపీని అయితే ట్రై చేస్తున్నాను. స్వీట్ని అయితే అచ్చంగా మైదా పిండితోనే చేస్తారు బయట. బట్ మనం కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి 1 కప్పు మైదా పిండి, ఇంకొక కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని కొంచెం డాల్డా యాడ్ చేసి వాటర్ కలిపి చపాతీ ముద్దలా కలిపేసుకున్నాను. దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 3 కప్పుల వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని ఇంకో 3 కప్పులు వాటర్ని కూడా వేసుకొని అంతా కూడా కరిగిన తర్వాత ఇసుకేమీ లేకుండా ఇంకొక దాంట్లోకి వడకట్టేసుకొని తీగ పాకం వచ్చిన దాకైతే పాకం రానిచ్చి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే కలుపుకున్న మైదా పిండిని అయితే ఎంచక్కా ఉండల్లా చేసుకొని పెద్ద సైజ్ చపాతీ లాగా చేసుకొని దాని మీద కొంచెం డాల్డా, కొంచెం పొడిపిండి వేసుకొని రోల్స్ లాగా చుట్టుకొని ఇలా అయితే ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా. చపాతీ కర్రతో చేయకండి, అప్పిచ్చల్లా అయిపోతున్నాయి. ఫింగర్తో ఒత్తితేనే సరిపోయింది. ఫైనల్గా పాకంలో వేసుకొని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా కుదిరాయి.